హలో అందరికీ. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే టేస్టీ అండ్ ఈజీ ద బెస్ట్ మటన్ పులావ్. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. బెస్ట్ మటన్ పులావ్ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఎప్పుడు చేసినా చాలా చాలా బాగా వస్తుంది. బ్యాచిలర్స్ దగ్గర నుండి ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా బెస్ట్ మటన్ పులావ్ ఎప్పుడు చేసినా మీరు చేయగలుగుతారు. ఒక్కసారి మటన్ పులావ్ తిన్నారంటే ఇక మీకు రెస్టారెంట్లో దొరికే ఫుడ్ కూడా నచ్చదు. అంతకు మించిన టేస్ట్ ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్లో ఉండే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ కదా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ముందుగా వీడియోలో చూపించినట్టు మసాలాలన్నీ మన మటన్కి బాగా పట్టించాలి. మ్యారినేట్ చేస్తే పీసెస్ చాలా టెండర్గా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడూ మ్యారినేట్ చేస్తాను. ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్లో ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని వేడి చేయాలి. ఆయిల్లో నేను చూపిస్తున్న హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని స్టార్ అనాస్, దాల్చీని, లవంగాలు, యాలకులు, సాజీరా, బిర్యానీ పువ్వు అండ్ బిర్యానీ ఆకు అన్నీ వేసి మసాలా వాసన ఆయిల్కి పట్టేలాగా వేపుకున్నాను. పుదీనా కూడా యాడ్ చేయాలి. అది కూడా వాసన బాగా ఆయిల్కి పట్టేలాగా వేపుకోవాలి. ఇందులోకి తరిగిన ఆనియన్స్, 5 నుండి 6 పచ్చిమిరపకాయల చీలికలు, కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిపోయిన తర్వాత స్పూన్ పసుపు అండ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన మటన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మటన్ ఒక 5 minutes మటన్ని ఇలాగే మంచిగా ఫ్రై చేయాలి. ఇలా మటన్ మంచిగా ఫ్రై చేయడం వల్ల మనం వేసిన మసాలా మొత్తం మటన్కి బాగా పడుతుంది అండ్ పులావ్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మన మటన్ మిశ్రమం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మన మటన్ హాఫ్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కకి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మటన్ మిశ్రమం మొత్తం రైస్కి పట్టేలాగా చాలా బాగా మంచిగా మిక్స్ చేసి కలపాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ మంచిగా కలపాలి. కింది నుండి పై వరకు మొత్తం కలిసిపోవాలి. గరం మసాలాను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన నీళ్ళు ఒక 4 కప్పులు వేసుకోవాలి. నేను పులావ్కి 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో వాటర్ 1:2 రేషియో లాగా 4 cups ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మన రైస్ అండ్ మటన్ చక్కగా కుక్ అవుతుంది. లాస్ట్లో ఒక నిమ్మ చెక్కని పిండుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ ఈజీ ద బెస్ట్ మటన్ పులావ్ ఈజ్ రెడీ. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా మన మటన్ కర్రీ ప్రాసెస్లోకి వెళితే బాణీ పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసి చూపించిన మసాలా దినుసులు అన్నీ ఆయిల్లో వేసి మంచిగా మసాలా వాసన మొత్తం ఆయిల్కి పట్టేలాగా వేయించుకోవాలి. పుదీనాను కూడా యాడ్ చేసి వేయించాలి. ఇప్పుడు ఇందులోకి చాప్డ్ ఆనియన్స్ అండ్
పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసి వేయించాలి. ఇవి బాగా వేగుతూ ఉండగా కొంచెం ఉప్పు వేసి మంచిగా మగ్గించాలి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసి మంచిగా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి మటన్ మగ్గడానికి సరిపడా వాటర్ వేసుకొని ఉడకపెట్టాలి. ఇక మన మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసి కలుపుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి మంచిగా కలపాలి. నాకు బేసికల్గా మటన్ కొంచెం థిక్ గ్రేవీలా ఉంటేనే నచ్చుతుంది. వాటర్గా ఉంటే అస్సలు నచ్చదు. సో నేను వాటర్ అన్నీ ఎనికేలాగా ఇక కొంచెం ఎక్కువ ఉడకపెట్టాను. సో దట్ థిక్ గ్రేవీ వస్తుంది. మనకి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇక మన మటన్ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ఇంకా తినడమే. మా సండే బ్రంచ్ రెడీ అయిపోయిందండి. మటన్ పులావ్ విత్ మటన్ గ్రేవీ కర్రీ. టమ్మీ ఫుల్, చాలా బాగా తిన్నాము. ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరుకుతుంది? హోమ్ మేడ్ ఫుడ్ అంటే హోమ్ మేడ్ ఫుడ్డే.